నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రపాలెం ఇంటింట ప్రచారం. గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆనవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తొలి ఏకాదశి ఆదివారం సందర్భంగా విపరీతమైన భక్తులు కిటకిట. పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా 3,70,17,000 రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కరపత్రాలను అందించి వివరిస్తున్న యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. కూటమి కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, పుట్టకొండ గ్రామ టీడీపీ మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, గొల్లల మామిడాడ, ఎన్డీఏ నాయకులు జుత్తిక సూర్యకుమారి, జుత్తిక కృష్ణ, తమలంపూడి శివరామారెడ్డి, సూరిబాబు, ఆర్ నాగు నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అధికారులు పాల్గొన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనతో తర్వాత ఇచ్చేలా చేయటం రామకృష్ణారెడ్డి సంవత్సరాలలో మీ గ్రామాన్ని చూసిన అభివృద్ధి ముందు 2014 నుంచి 19 వరకు సిమెంట్ రోడ్లు కానీ కూడా రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. ఇటు పక్క ఉండాలి. నేను అప్లై చేస్తున్నాను. చెప్పండి, ఎలా ఉంటే కొత్త లోన్లు వచ్చినప్పుడు చెప్తారు. మీరు ఎలాగైనా కూటమిలోనే కదా మిమ్మల్ని మీకు చెప్పక్కర్లేదు.
చెప్పండి అమ్మా ఏమన్నా ఉంటే గారు వారంలో అవుతుంది మళ్ళీ లేకపోతే ఎవరో ఒకరు చెప్పండి మళ్ళీ చేయిస్తారు వస్తుందమ్మా పెన్షన్ 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 సంవత్సరం అయింది కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి జాబ్లు వస్తాయి ఇట్లా ఎవరికైనా పెన్షన్ వస్తుంది అమ్మాయిని చదువు సమస్యలు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లలమామిడాడులో గుప్త వారాహి నవరాత్రులు ముగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా మేళతాళాలు మంగళ వాయిద్యాలు బాణసంచా కాల్పుల మధ్య ప్రారంభమయ్యాయి. శ్రీ వారాహి దుర్గా త్రిశక్తి పీఠం నిర్వాహకురాలు సిరిమాత సారథ్యంలో గుప్త నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగాయి. అమ్మవారి పీఠ నుండి ఉద్వాసన అనంతరం అమ్మవారిని రథంలో ఉంచి గొల్లలమామిడాడ గ్రామ పురవీధుల్లో జాతరను నిర్వహించారు. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయని, ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు వారాహి అమ్మ కృప ఉండాలని సిరిమాత దీవెనలు అందజేసింది. ఈ కార్యక్రమంలో వారాహి అమ్మవారి మాలధారులు, అమ్మవారి భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో రూరల్ నియోజకవర్గం టీడీపీ కోఆర్డినేటర్ మాజీ శాసనసభ్యురాలు ఇలి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
సుపరిపాలన తొలిగాడుకు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంత్రి సుభాష్ కు నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు మంత్రి సుభాష్ కి హారతలిచ్చి అడుగు అడుగున నీరాజనాలు పలికారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాజధాని లేకుండా పాలన సాగించిన చరిత్ర వారికి దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ప్రజా సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు. చేయండి సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈరోజు కాకినాడ ఇంద్రపాలెంలో ఈరోజు డోర్ టు డోర్ తిరగడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ సంవత్సర కాల పాలనలో ప్రభుత్వం ఏం చేసింది అనేది అన్ని వివరించడం కోసం, వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం మరి డోర్ టు డోర్ తిరగడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి పథకం ఏదైతే సూపర్ 6 ఉందో ఒక్కొక్కటిగా ప్రతిదీ ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఏదైతే అమ్మఒడి తల్లికి వందనం ఉందో, తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోగా సూపర్ 6 లో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. సుమారు 68 లక్షల పిల్లలకి మరి తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావలో భాగంగా ఈ నెలాఖరికి వాళ్ళకి కూడా రైతులందరికీ కూడా తమ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. అలాగే అన్నా క్యాంటీన్లు ప్రతి గ్రామంలో ఒకటి పెట్టాలన్న ఆలోచనతో ఉన్నాం. 2 పూట్ల భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా 5 రూపాయలకి పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఏదైతే ఉందో ఈ దేశంలోనే పెన్షన్ ఎక్కువ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రమే. అది 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖుని ఇచ్చే పరిస్థితి తప్ప 2వ తారీఖు వెళ్ళే పరిస్థితి ఈ రోజు వరకు ఈ సంవత్సరం 2 నెలల పాలనలో ఎప్పుడూ కూడా 2వ తారీఖు ఇవ్వడం అనేది జరగలేదు. అలాగే డోర్ టు డోర్ 7 అయ్యేటప్పటికి వాళ్ళు వాకిట్లో ఈ 4,000 రూపాయలు అర్హత బట్టి పేదలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో 16,700 పోస్టులు టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో భర్తీ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఏదైతే వైసీపీ పాలన ఉందో గత 5 ఏళ్ల పాలనలో రాక్షస పాలన సాగిస్తూ ఈ రోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చూస్తే ఏదైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారో, ఏదైతే డ్రగ్స్ కి అలవాటు పడ్డారో వాళ్ళని మందలిస్తుంటే ఈయనకి నొప్పి కలుగుతా ఉంది. ఈయన ఓదార్పు యాత్రలు, అలాగే జైలు యాత్రలు, అలాగే వాళ్ళ యాత్రలో ఎవరన్నా సింగయ్య అనే ఒక వాళ్ళ కార్యకర్త కింద పడిపోయినా సరే చనిపోయినా సరే వాళ్ళని పక్కకు లాగి వాళ్ళ యాత్ర వాళ్ళు చేసుకున్నారు తప్ప వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఏ రోజు లేదు. అలాగే ఆయన పాలన ఎంత బాగుందంటే గత 5 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని లేని రాష్ట్రం మా ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాడు ఆయన మహనీయుడు. అలాగే గొప్ప పథకాలన్నీ పెట్టాడు. ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర,
లేకపోతే ఆడుకున్నారా అనేటి కార్యక్రమాలు పెట్టి అపహాస్యం పాలయ్యాడు. మరి ఈ రోజుని తీసుకుంటే ప్రపంచ స్థాయి అమరావతి ఈ రోజు నిర్మించడానికి సర్వం సిద్ధమైంది. ఏదేమన్నప్పటికీ ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సమపాల్లో తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వీళ్ళు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు నూతులో కప్పల్లాగా బ్యాక్ అనుకుంటూ ఒక నూతులో అరిసి ఇదే ప్రపంచం అని భావించి తిరుగుబాటు మొదలైపోయిందని భావిస్తా ఉన్నారు. వాళ్ళు 11 సీట్లకి ఏదైతే బుద్ధి చెప్పారో గత ఎలక్షన్లో కూడా ముఖ్యంగా మేము మంచి చేస్తేనే మాకు ఓటు వేయండి అన్నారు. ప్రజలు గ్రహించారు, వాళ్ళు మంచి చేశారో చెడు చేశారో 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ ఇంకా మాదక ద్రవ్యాలు అమ్మకం కొనసాగిస్తున్న వాళ్ళని వీళ్ళు వెంటే తిరుగుతూ వాళ్ళకి ఓదార్పు యాత్రలు, వాళ్ళకి విగ్రహాలు ఏర్పాటు చేసి అపహాస్యం పాలవుతా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేంత వరకు 24/7 కష్టపడతానే ఉంటారని చెప్పి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈరోజు తొలి ఏకాదశి ఆదివారం సందర్భంగా విపరీతమైన భక్తులతో కిటకిటలాడింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు తెల్లవారుజామున 4 గంటల నుండి రథం టికెట్లు ఇచ్చి రథంలు ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. పులిహోర వితరణ, మంచినీటి సౌకర్యం అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఆదివారం కావడం వల్ల కళావేదిక వద్ద సూర్య నమస్కారాలు, ఆలయం చుట్టూ రథ ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు సత్యదేవ నామ సంకీర్ణతతో అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. దేవుడిని జల తీసేస్తాను వాళ్ళను అదే ఇవ్వడం మాన మండలం నిండా ఖాళీ కమలమాకులు పరుచుకోండి. ఒక కమలమాకు కిందని మండలంలో కమలమాకు వేసి కమలమాకు కాలం ఏ వైపు వచ్చే విధంగా బొట్టు పెట్టండి. పిల్లలు పెద్దలు కూడా స్వామివారి విగ్రహాల కోసం చూస్తూ నమస్కారం చేయండి. సత్యదేవ మహానుభావ ఏకాదశి మహాపర్వతములు ఈ సన్నిధానంలో సత్యవర్ణాన్ని మా కుటుంబ సమేతంగా కలిసి భక్తి శ్రద్ధలతో మేము అనుకున్న కోరికలని కూడా నెరవేరి మళ్ళా కూడా నీ పండుగ వచ్చే భాగ్యాన్ని కలిగించే స్వామి తీసుకోమ్మా. ఒకసారి పెట్టిన అలా పెట్టండి. ఇలాగే ఇవ్వండి.
స్వామివారు వ్రతములు ఆచరిస్తున్నారు. అదే సమయమున సాధు అనే పేరు గల షావుకారు గారు వ్యాపారం కొరకై నదీ మార్గాన్ని ప్రయాణం చేస్తున్నారు. పడవలను అందరూ వేసుకున్నారు. మహారాజు చేసిన వ్రతమంతా కూడా చూశారు. ప్రసాదము స్వీకరించిన తర్వాత ఈ షావుకారు చక్కగా చేత్తో పట్టుకుని నమస్కారం చేయాలి. అరటిపండు చేతితో పట్టుకోండి. బ్యాగ్స్ ఓపెన్ చేసుకుని రావాలి.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిలంగి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఈ రోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సాయి శర్మ ఆధ్వర్యంలో లక్ష్మీ సహస్రనామం విష్ణు సహస్రనామం పారాయణ కనుల వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిలంగి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామంలో నుండి తమరాడ గ్రామం నుండి ఈ పారాయణంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు ఆగుతారో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మ కుటుంబ సభ్యులు మరియు ముమ్మడి రాజలక్ష్మి కుటుంబ సభ్యులు కాళ్ళ వెంకటేష్, ఎల్లపు శివరామకృష్ణ, ముద్దు శ్రీమన్నారాయణ, బొడ్డేటి చిన్న, బొడ్డేటి రాజు, ఎడ్ల కృష్ణ, పెంటకుట మణికంఠ, ఉదబాబ్జీ, పొలిమేర చిన్నబుద్ద, ఈరబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషో వై నారాయణో కామయత ప్రజాశుజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియ బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రపాలెం ఇంటింటా ప్రచారం, గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లే ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆనవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తొలి ఏకాదశి ఆదివారం సందర్భంగా విపరీతమైన భక్తులు కిటకిట. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.